ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. నేను గత వారంలో ఒక మాట చెప్పాను. ఏంటంటే, మనము దేవుని ప్రణాళికలు తెలుసుకునేటప్పుడు, దేవుని యొక్క ప్రణాళికల్లో మనం ఎగ్జిస్ట్ అయితే కనుక మనకి భూమి మీద సమాధానం ఉంటుంది. లేకపోతే జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది. దేవుడు పద్ధతి వేరే ఉంటుంది, మన పద్ధతి వేరే ఉంటుంది. ఆయన అంటున్నాడు కదా, మీ ఆలోచనలు నా ఆలోచనలు వేరుగా ఉన్నాయి, అవి ఆకాశానికి భూమికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. మరి ఎంత వ్యత్యాసాన్ని మనం ఎప్పుడు సరి చేసుకోగలుగుతాం? ఆకాశానికి భూమికి మధ్య ఎంత దూరం ఉంది, అంత దూరాన్ని మనం ఎప్పుడు చేరుకోగలుగుతాం? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. మనము మన పట్ల అంత పెద్ద దేవుడు, గొప్ప దేవుడు ఒక ప్రత్యేకమైన ఆలోచనలతో ఐ హ్యావ్ మెనీ థాట్స్ అని చెప్తున్నాడు ఆన్ యూ. నీ మీద నాకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి కాదు, అనేకమైన ఉద్దేశాలు. మరి ఆ ఉద్దేశాల్లో కనీసం ఒక్క ఉద్దేశమైనా మనం తెలుసుకోవాలన్న బాధ్యత మనకుందా లేదా? ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఆయన ఏం ఊహిస్తున్నాడు, ఆయన మన దగ్గర ఏది ఆశిస్తున్నాడు? మానవుడు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటుంటాడు. అలాగే దేవుడు మన దగ్గర నుంచి కూడా ఆశించేది ఏమైనా ఉందా? ఒకవేళ ఆశిస్తే కనుక అదేంటిది? అది ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు ఆశిస్తున్నాడు? ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా భూమి మీద నివసిస్తున్న మనకి ఉంది. అని చెప్తున్నాడు, అవి మీకు మేలుకరమైనవే కానీ హానికరమైనవి ఏమాత్రమును కావు అని అంటున్నాడు కదా ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో. మరి అవి హాని కానప్పుడు మేలు చేసేవే అయితే కనుక ఆ మేలు చేసే ఊహలేంటి, ఉద్దేశాలేంటి, ఆయన ప్రణాళిక ఏంటి అన్నది కనీసం భూమి మీద దేవుని బిడ్డగా పేరు పెట్టి పిలువబడుతున్న నీవు, నేను, నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన, అతి పరిశుద్ధమైన, అమూల్యమైనటువంటి రక్తంలో, పరిశుద్ధ రక్తంలో కడగబడి, పాపాలు క్షమించబడి, పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధుడైన దేవుని యొక్క ఉద్దేశాలు ఎరగడంలో తప్పేంటి అంటున్నాను నేను. అసలు తప్పెందుకు? అసలు నేను చెప్పనా? అసలు తప్పేంటి చెప్పనా? అసలు పాపం ఏంటి చెప్పనా? దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేకపోవడమే తప్పు, పాపం. హల్లెలూయా. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకు అంటే మనకి ఈ భూమి మీద శాంతి సమాధానం లేకపోవడమే కారణం. ఒకవేళ దేవాది దేవుడు, అయ్యా నువ్వు నా మీద ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నావా, అయితే నేను ఎలా బ్రతకాలి, చేయాలి, చెందాలి అని అడిగితే చెప్తాడైనా. ఆయన ఉద్దేశం తెలుసుకునేటప్పుడు, ఆయన మనసు అలాంటిదే తెలుసుకునేటప్పుడు భార్య ఏం చేస్తుంది, భర్త ఉద్దేశం తెలుసుకొని మొలుక్కుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల ఉద్దేశం తెలుసుకొని మసులుతుంటారు. లేకపోతే పెద్ద గొడవలు అక్కడ, పెద్ద అలసడి. ఇవన్నీ తెలుసుకోకపోతావు, ఇవన్నీ తెలుసుకోవాలి. అటు తరువాత పిల్లలు తల్లిదండ్రుల ఉద్దేశాలు ఏంటో తెలుసుకుంటారు. కొంత వయసు వచ్చాక, వాళ్ళకి అనుభవం వచ్చాక. ప్రియులారా, నేను ఒక మాట చెప్పాను గత వారంలో.
నువ్వు చేసే ప్రార్థన మహాకాశాలకు పైగా ఆసీనుడైన దేవుడు వినాలి. ఆ ప్రార్థనకు జవాబు ఈ భూమి మీద జరగాలి, నెరవేర్చబడాలి. అంటే భూమి ఫలిస్తేనే మనుషులకు సమాధానం దొరుకుతుంది. ఫలించిన భూమి వలన వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి? ఫలించిన ప్రార్థన వలన వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి? ఎలియా మరలా ప్రార్థించగా ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఇది మనం నేర్చుకోవాలా, ఇది మనము తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకోకపోతే ఎలా అవుతుంది? ఇది మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం చేసే ప్రార్థన ఏలియా గారి ప్రార్థనలాగా ఫలిస్తుందా లేదా? మనం చేసే ప్రార్థన ఈ భూమికి ఫలభరితమవుతుందా లేదా? చేసే ప్రార్థన వలన నువ్వు నివసించే భూమికి ఉపయోగం లేనప్పుడు, నీకు ఉపయోగం లేనప్పుడు అది దేవుని ఉద్దేశాల్లో భాగమైనటువంటి ప్రార్థన కానే కాదు. ఇది మనం తెలుసుకోవాలి. రెండో మాటగా నేను చెప్తున్నాను, 104వ కీర్తన 13వ వచనంలో ఏముంటుంది? తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలను ఇచ్చెను, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొంది ఉన్నది. చూసారా? దేవుని ఉద్దేశాల్లో భూమి మీద ఉన్న మనుష్యులకు మేలే చేస్తాయి కానీ ఏమాత్రమును హాని చేయవు అని రాయబడి ఉంది. ఏలియా ప్రార్థన చేస్తే భూమి తన ఫలమిచ్చింది అని రాయబడి ఉంది. దేవుని ఉద్దేశాలు ఏంటి? ఇప్పుడు నినేవే పట్టణానికి వెళ్ళమని యోనా గారికి దేవుడు దర్శనం ఇచ్చి మాట్లాడి చెప్పాడు. నినేవే వెళ్ళకన్నా తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. ఎవరికి ఇబ్బంది వచ్చింది? యోనాకు వచ్చిందా? హల్లెలూయా. ప్రవక్త అయిన యోనానే, ఆయన ప్రవక్త అయిన యోనాయే దేవుడు ఉద్దేశాలు తెలుసుకునే, దేవుడు ఉద్దేశం ప్రకారం ఆయన నడవలేకపోవడంతో యోనా జీవితంలో ఒక పెద్ద తుఫాన్ రావడం జరిగింది. యోనా తుఫానుకి చిక్కుకున్నాడు. యోనా సముద్రంలోకి నెట్టివేయబడ్డాడు. అటు తర్వాత దేవుడు కరుణించి తన ద్వారా ఒక కార్యాన్ని, తనకి కూడా ఒక కార్యాన్ని జరిగించాలని ఆ యోనా పాతాళంలోకి పడిపోయాడు. పాతాళంలో తీసుకొచ్చాడు ప్రవక్తని దేవుడు. అది దేవుడు గొప్పతనం. అప్పుడు నినేవే పట్టణస్థులు తెలుసుకొని వాళ్ళు గోని పట్టు కట్టుకొని, రాజు మొదలుకొని పశుపక్షాదులు, పిల్లలు, చంటిపిట్టలు అందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇప్పుడు వాళ్ళకి నష్టం రాబోతుంది, వెళ్ళు, పట్టణం కూలిపోతుంది, దేశం పాడైపోద్ది, దేవుడు దేశాన్ని పాడు చేసేస్తాడు అని నువ్వు వెళ్ళి చెప్పవయ్యానంటే ఆ ప్రజలకు భయపడి వెళ్ళి చెప్పక ఈయన ఇంకొక ప్రదేశానికి, ప్రాంతానికి, దేశానికి
తర్షీష్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడి ప్రణాళిక, దేవుడి ఉద్దేశం నెరవేర్చబడుతుందా? ఆఖరికి దేవుడి సంకల్పం ఏంటంటే ఆయన ద్వారా దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలని, ఆయనకి ఏ అపాయం జరగనివ్వకున్నా ఒక పద్ధతిని ఆయన పాటించి ఒక పెద్ద చేపను, అంటే వేలు రాయబడింది ఇంగ్లీష్లో, అంటే దాన్ని ఏదో పెద్ద తిమింగలం, ఆ తిమింగలం తన్ని మింగి బయట కక్కడం జరిగింది. తిన్నగా నినేవే దేశం దగ్గర కక్కడం జరిగింది. ఆ చేపకు కూడా నినేవే డైరెక్షన్ ఏదో దేవుడు చూపించాడు. హల్లెలూయా. పొట్టలో పెట్టుకొని తీసుకొస్తారు కొంతమంది దేవుని ప్రణాళికల్లో పాలిపాలిస్తారు. అయితే ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, వాళ్ళు ఉపవాసం చేస్తుంటే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ పట్టణాన్ని కాపాడాడు, ప్రజల్ని కాపాడాడు. యోనాకు ఒక పాఠం చెప్పాడు. ప్రవక్తలే దేవుని ప్రణాళిక, దేవుడి ఉద్దేశాలు తెలుసుకోలేకపోతే మరి సామాన్యమైన విశ్వాసాలు తెలుసుకోగలుగుతారా? ఎవరికైనా భూమి మీద ఒక మనిషి అన్న తర్వాత వాడు ఇక్కడ కులంతో కానీ, మతంతో కానీ, ప్రాంతంతో కానీ పిలువబడిన ఎవరైనా సరే, భూమి మీద నరుడు ఎవరైనా సరే, వాడి మీద దేవుడికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటుంది. అయితే దేవుడు ఎవరిని ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. దేవుడు ఎవరికి ఎటువంటి పని అప్పగించాలో అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు చేసినటువంటి పనులు ఫలించాయి అని రాయబడి ఉంది దీని మీద. దేవుని క్రియలు భూమి మీద ఫలించి అవి భూమి మీద ఉన్నటువంటి మనుష్యులకు తృప్తినిచ్చాయి అని రాయబడింది. భూమికి తృప్తి కలిగింది, భూమి మీద ఉన్న మనుషులకు తృప్తి కలిగింది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అర్థమవుతుందా? భూమి అంటే ఏంటంటే, భూమి మీద సమాధానం అని అంటే భూమి మీద ఉన్న మనుషులకు సమాధానం. మనం ఏం పని చేస్తున్నామో ఆ పని భూమి మీద ఉన్న మనుషులకు తృప్తి కలిగిస్తుందా లేదా, లేక అసంతృప్తి కలిగిస్తుందా? అది దేవుని క్రియ అయితే తృప్తే. ఉదాహరణకి ఒక వ్యక్తికి రోగం వచ్చిందనుకో, ఆ వ్యక్తికి నువ్వు స్వస్థపరిచినప్పుడు, యేసునామంలో స్వస్థపరిచే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. ఎందులో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ రోగాన్ని పోగొట్టుకోలేని వారు సింపుల్ ప్రేయర్తో, విశ్వాసంతో ఏకీభవించి మీలో ఎవరైనా రోగి అయి ఉంటే వారి సంఘ పెద్దలు పిలిపించాలి, ప్రార్థన చేయించుకోవాలి. వారు యేసు నామంలో అతనికి నూనె రాసి విశ్వాస సహితమైన ప్రార్థన అయితే ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపరచబడతాడు, వాడి పాపాలు క్షమించబడతాయి అని యాకోబు పత్రికలో రాయబడినట్టుగా, మరి ఒక రోగికి నీ ద్వారా స్వస్థత కలిగినప్పుడు, నీ పరిచర్య ద్వారా, ప్రార్థన ద్వారా, నీ విశ్వాసం ద్వారా వాళ్ళు నీ విశ్వాసంతో ఏకీభవించి స్వస్థత పొందుకున్నప్పుడు తృప్తి కలుగుతుందా లేదా?
అదే సమాధానం, అదే దేవుని రాజ్యం, అదే దేవుని రాజ్య వ్యాప్తి, అదే సువార్త ఫలించుట, అదే నీ పని ఫలించుట, అదే నీ పరిచర్య ఫలించుట. ఇదే సింపుల్ మీనింగ్. ఏం చేస్తున్నా ఆ పని ఫలించాలి. నువ్వు అన్నీ చేస్తుంటావు కానీ పని ఫలిస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ పని ఫలించడం లేదు అంటే కనుక దేవుని ప్రణాళికల్లోనికి నువ్వు రావాలి. ఉదాహరణకి అవ్వమ్మ సర్పం మాట విని, సర్పంతో సహవాసం చేయడంతో సర్పం మాట విని తినకూడని ఆ వృక్ష ఫలాలు తినేసింది. తినడమే కాకుండా ఆ అవిధేయతలో తన భర్తని కూడా పాలిభాగస్థులు చేసింది. మరి స్త్రీ నారి అనబడ్డది కాబట్టి నరునిలో నుండి తీయబడిన నారి అనేటటువంటి ఆ స్త్రీ మొదటి తల్లి అవ్వమ్మ. ఆదాము తన భర్తతో పండు తినిపించేసింది. ఎక్కడ పండు ఇది, ఏ తోట పండు, ఎక్కడ పండు, దేవుడు పండు, తినే పండు. మరి ఆ తోటలో రోజు వాళ్ళు ఫలాలు తింటున్నారు, ఈ రకమైన ఆ చెట్టు ఫలాలు కూడా చూస్తున్నారు. ఆ మాత్రం తెలుసుకోకున్నా, ఆ మాత్రం జ్ఞానం లేకున్నా, ఆ మాత్రం బాధ్యత లేకున్నా ఆయన ఆ వృక్ష ఫలాన్ని తినేస్తే అది ఎలా ఉంటుంది? తద్వారా వాళ్ళకి సమాధానం లేకపోయింది. ఇంకా దేవుడు కలిగించుకున్నాడు. అక్కడ ఆ సర్పాన్ని శపించాడు, ఆ తిన్న ఇద్దరు అవ్వమ్మని శపించాడు, ఆదాముని శపించాడు. ఆ వృక్షం వేళ్ళు భూమి మీద ఉన్నాయి కాబట్టి భూమిని శపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి భూమి మీద తృప్తి ఎలా కలుగుతుంది? భూమి మీద సమాధానం ఎలా కలుగుతుంది? సింపుల్ మాట, నువ్వు చేసే పని దేవుడి దగ్గర విని చేస్తున్నావా లేదా? ఆయన చెప్పాడు ముందు. ఆ చెప్పిన ఆ పని ఆయన దగ్గర నుంచి విని చేస్తే అది నీకు హాని చేయదు, భూమికి ఏమాత్రం హాని చేయదు. భూమి మీద తృప్తి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. నీ క్రియకు ఫలం దొరుకుతుంది, నీ పనికి నీకు ఫలం దొరుకుతుంది. బ్రదర్, ఒకటే మాట, ఈ రోజున నువ్వు ఆయన మాట విన్నావా లేదా అన్నదే మాట. కోరహ ఏం చేశాడు? కోరహ కూడా శపితమైన దానిలో నుంచి ఏమి ఆశించొద్దు అని దేవుడు ముందు సెలవిచ్చినప్పుడు బంగారం, వస్త్రాలు ఇంకా ఆశించి ఆయన దొంగిలించాడు, దాచుకున్నాడు. తద్వారా ఇశ్రాయేలీయుల తాలూకా జీవితాల్లో కొంత గలిబిలి జరిగింది, అలజడి జరిగింది. ఎందుకు మనం వైఫల్యాలు చూస్తున్నాం? దీనిలో ఉన్నటువంటి తప్పు ఎక్కడ ఉంది? పట్టుకోవడానికి ట్రై చేయడానికి ప్రయత్నం చేశారు పెద్దలు. అప్పుడు కోరహ దొరికాడు. ఇంకా అయితే ఇంకా చెప్పాలి అంటే కనుక
నిజంగా దేవుడు చేసే పనేనా? అది దేవుడు చెప్పే పనేనా? మోషే మీదకి తిరగబడ్డారు కొంతమంది. అక్కడ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే భూమి తన నోరు తెరిచిందని రాయబడి ఉంది. భూమికే కోపం వచ్చేసింది, భూమి మింగేసింది. కోరహ కుమారులు అయితే బతికే ఉన్నారులే. 26:11 సంఖ్యాకాండ 26:11 కోరహ కుమారులు మాత్రం బతుకున్నారు. భూమి మింగేసింది. ఏం చేద్దాం? భూమికి ఎంత కోపం వచ్చింది? భూమి మీద సమాధానం ఉందా? మరి భూమికే కోపం వచ్చేసేటప్పుడు భూమే నోరు తెరిచింది, భూమి నోరు తెరిచి మింగేసింది అంటే దాని అర్థం ఏంటి? నమిలేసింది అది. హల్లెలూయా. ఇలాంటివన్నీ కూడా జరగకుండా జాగ్రత్త పడాలి అంటే దేవుని ప్రణాళికలో మనమేమవ్వాలి? ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాయబడి ఉంది? భూమిని తలకిందులుగా చేసినటువంటి వీరు ఎక్కడికి వచ్చారని చెప్పేసి రాయడం. భూలోకాన్ని తలకిందులు చేశారంట. భూమి ఆశ్చర్యపోయి రివర్స్ అయిపోయింది. అంటే రివర్స్ అంటే నాకు తట్టుకోలేకపోయింది. అంత శక్తివంతమైన కార్యం జరిగించారు వాళ్ళు అక్కడ. ఎవరు? అపోస్తలులు. భూమిని తలకిందులుగా చేశారు వీళ్ళు. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం చేశారు వాళ్ళు. పునరుత్థానం తర్వాత, యేసు ప్రభు పునరుత్థానం తర్వాత వాళ్ళు దేవుడు పరిశుద్ధాత్మ మీకు తెలియచేస్తాడు అని చెప్పాడే. మీరేం చేయాలో పరిశుద్ధాత్మ తెలియజేస్తారనేటప్పుడు వాళ్ళు ఆత్మస్వరాన్ని వినే ప్రభు యొక్క మాటను, ప్రభు యొక్క పనిని చేసి వారి జీవితాలు ముగించారు తప్ప కానీ ఆత్మస్వరము, పరిశుద్ధాత్మ స్వరము వినకున్నా వాళ్ళు ఎటువంటి పనులు చేయలేదు. యేసు బ్రతుకున్నప్పుడు కొన్ని అవిధేయులైనటువంటి అవిధేయత పనులు చేశారు. తర్వాత అప్కమింగ్ శిష్యులు బృందం ఎక్కువైనప్పుడు శిష్యుల్లో కొన్ని తప్పిదాలు జరిగాయి. నేను చెప్పుకుంటాను. కొందరు ఇంటి దొంగలు ఉన్నారు, కొందరు డబ్బు దగ్గర పిసినారితనం చూపించి, లేకపోతే డబ్బు మీద వ్యామోహాన్ని చూపించి ప్రాణాలు విడిచిన వాళ్ళు ఉన్నారు. శిష్యులు ఎక్కువైనప్పుడు. కానీ యేసు ప్రభుతో అత్యంత సహవాసంగా మిగిలినటువంటి ఆ మొదటి తరపు శిష్యులు మాత్రం ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని ఆత్మస్వరము విని యేసు ప్రభు చెప్పిన సంగతులను గుర్తుకు తెచ్చుకొని, హెల్పర్, హోలీ స్పిరిట్ ఈజ్ హెల్పర్. ప్రభు నేనేం చేయాలి? నా ప్రభు యేసు ప్రభు పని నా జీవితంలో ఏం జరగాలి? పరిశుద్ధాత్మలో సహాయం చేయి అని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఆత్మ ద్వారా నాకు తెలియచేద్దావా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ చెవులో మారుమోగిస్తాడు. ఆ స్వరాన్ని నీ మనసుకు తడుతుంది, నీ మెదడుకు తడుతుంది. ఏ రోజు ఏ వాక్యం చెప్పాలో కూడా దేవుని ఆత్మ దగ్గర అడుక్కోవాలి. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఏ రోజు ఏ పరిచయం చేయాలి, ఏ రోజు ఎవరికి పరిచయం చేయాలి, ప్రతిదీ కూడా బేస్డ్ అపాన్ ద హోలీ స్పిరిట్ లీడింగ్. పరిశుద్ధాత్మ నడిపింపులో భాగంగా నువ్వు లేకపోతే కనుక ఈ రోజున దేవుని ప్రణాళికలో భాగంగా నువ్వు ఉన్నవాడవు కావు, ఉన్నదానివి కావు అని నేను తెలియజేస్తున్నాను. నీ క్రియలు ఫలించాలి, నీ ప్రార్థనలు ఫలించాలి. వాటి ద్వారా భూమి మీద సమాధానము దొరకాలి. అట్టి విధంగా నువ్వు జీవిస్తావని, నీ జీవితం ఇంకొకరికి తృప్తికరంగా ఉండాలని
దేవునికి తృప్తికరంగా, నీకు తృప్తికరంగా, ఇతరులకు తృప్తికరంగా, నిన్ను మోస్తున్న భూమికి, నువ్వు నిలుస్తున్న భూమికి తృప్తికరంగా ఉండాలని, తద్వారా నువ్వు ఫలించాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. చేస్తావా? అంటే కనుక నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రణాళికలు తెలుసుకోవాలి, వినాలి, దేవుడి దగ్గర నుంచి వినాలి, దేవాది దేవుడి దగ్గర నుంచి వినాలి. వింటే దీవెన. ఇస్సాకు కరువులో తన తండ్రి అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళి ధాన్యాలు తెచ్చుకునేటప్పుడు తన తండ్రి హయాంలో ఉన్న కరువు లాంటి కరువు వస్తే తన తండ్రి ఐగుప్తు దేశానికి వెళ్ళి ధాన్యం తెచ్చాడని, ఇస్సాకు కూడా ఐగుప్తు దేశానికి ప్రయాణం చుండగా దేవుడు కలిగించుకొని నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అని అన్నాడు. నేను నీకు దయచేయలేనా? నేను నీకు ఇవ్వలేనా? ఐగుప్తు దేశానికి ఇచ్చిన సమృద్ధిని ఇచ్చిన దేవుని నేనే కదా, నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఇవ్వగలిగే దేవుని నేనే కదా, ప్రతి మనుష్యుని పెంచేవాడు నేనే కదా అనే భావంతో దేవుడు మాట్లాడాడేమో. నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. నువ్వే పంట వేసుకో అని అన్నాడు. అక్కడ నీళ్ళే లేవు, అక్కడ పంటే లేదు. ఏం చేస్తాడు? పంట పోతుంది దేవా, ఇక్కడ ఫలించదు అని ఎదురు చెప్పాడు ఆ దేవుడికి. అలాగేం లేదే, దేవుడు ఏం చెప్తే అది చేశాడు. అంత దేవా నువ్వు వేయమంటున్నావు, నేను వేశాను. నీళ్ళు లేదు, ఇక్కడ భూమి ఎండిపోయింది, ఇక్కడ బీడు భూములు ఇవి అవి, నథింగ్. దేవుడు చెప్పాడా, చెయ్యి, అంతే చేశాడు. నూరంతనగా ఆశీర్వదించాడు దేవుడు తండ్రి. ఆ శత్రువుల ముందే దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకును గొప్ప చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున అది మనం చేయాలి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే భూమి మీద ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కలుగుతాయని చెప్పాడు. ఆ శ్రద్ధ ఎక్కడిది? అన్నీ అశ్రద్ధ పనులే. ఆ శ్రద్ధ ఎక్కడిది? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చేవారు నేను చెప్తాను. ప్రస్తుతానికి దేవుని నామ మహిమార్థమై ఈ మెసేజ్ నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తాను, చేశాక ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమం ముగించుకుంటాం. దయచేసి మా కొరకు ప్రార్థించండి, పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల కొరకు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎవరో మాకు తెలియకపోయినా చాలామంది ఫేస్బుక్లో కామెంట్స్ ఇస్తున్నారు, చాలామంది అలాగే మెసెంజర్లో మెసేజెస్ పెడుతున్నారు. సో వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా మాతో పాలి భాగస్తులు అవ్వాలని కోరుకుంటున్నాం. పరిచర్య కొరకు ప్రార్థించండి, పరిచర్యను ప్రోత్సహించండి. అనేక ప్రాంతాల్లో, ప్రదేశాల్లో సువార్తను అందించి దేవుడి రాజ్యాన్ని స్థాపించి వ్యాపింపు చేసేటటువంటి పనిలో మీరు కూడా పాలి భాగస్తులై తగిన దీవెనలు దేవుని చేత మీరు పొందుకోవాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం తీసుకొని ముగించుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడ నిఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి. ప్రభా ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి నీ జీవమైన మాట, బలమైన వాక్యం తండ్రి మీ దాసు ద్వారా తండ్రి ప్రభా మా అందరికీ ప్రసాదించే విధానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. అవును ప్రభా, ఇది నుంచే తండ్రి అయా ప్రభా నీ చిత్తం తెలుసుకోవడం, నీ ప్రణాళిక ప్రభా ప్రతి ఒక్క జీవితంలో ఏమై ఉన్నది ప్రభా తెలుసుకోవడం సహాయం దయచండి. పరిశుద్ధాత్మ మమ్మల్ని ప్రభా అయా నడిపించండి, సహాయం చేయండి తండ్రి ప్రభా. అయ్యా మా చేతి పనిని అలాగే ప్రభా చేసిన ప్రతి క్రియలు ప్రభా దీవించబడాలి ప్రభా, ఆశీర్వదించబడాలి. అలాగే ప్రభా మేము చేసిన ప్రార్థన ప్రభా ఫలించాలి ప్రభా.
ఇంకొకరికి ఒక దీవించడానికి ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి. అట్టి రీతిగా ప్రభా ఈ భూమిలో శాంతి సమాధానం కలిగి ఉండడానికి కృప చూపించండి ప్రభా. దేవాలయ తండ్రి ఈ ఆన్లైన్ ద్వారా ఎంతోమంది బిడ్డల ప్రభా శ్రద్ధకి ప్రభా నీ జీవం ఉన్న మాట విన్నారు తండ్రి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని దీవించి కుటుంబీని ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా ఫలించుటకుండా ప్రార్థిస్తుందండి ప్రభా. అలాగే పరిచయం దీవించండి. మాకు ప్రార్థిస్తున్న ఎంతోమంది బిడ్డలు ప్రభా ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి అయ్యా. ప్రతి మాటను ప్రభా వాళ్ళ హృదయంను ఫలించేటట్టుగా ప్రభా, పుష్పించేటట్టుగా, చిగురించేటట్టుగా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. సమస్త మహిమగంతా ప్రభావం మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధంలో అడిగి పడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకును సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్. Blessings. God bless you all. Praise the Lord.